హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినాల్సిన లడ్డూనైతే చేసి చూపిస్తున్నాను అండి. పూల్ మఖానా లడ్డు అనమాట. ఈ చలికాలంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి. వీటిని తెలుగులో తామర గింజలు అంటారు. అలాగే ఇందులో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియము, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బరువు తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయండి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల కణాలు దెబ్బ తినకుండా మొత్తం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయండి. అలాగే ఎముకల బలం పెరిగి చలికాలంలో వచ్చే నొప్పుల నుండి ఈ లడ్డు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పూల్ మఖానా లడ్డూని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా స్టవ్ పైన ఏదైనా మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులోకి 5 కప్పుల దాకా పూల్ మఖానా అయితే తీసుకుంటున్నానండి. ఇవి మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా మెత్తగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకాస్త మెత్తదనం అయితే ఉంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పూల్ మఖానాని బాగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు వేపాలి అండి. మనం కలపకుండా వదిలేస్తామంటే కడాయి ఎంత మందంగా ఉన్నా సరే త్వరగా మాడిపోతాయి అన్నమాట. అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేపామంటే ఇవి కాస్త ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాస్త ఉబ్బినట్టుగా తయారయ్యి ఇలా క్రిస్పీగా అయితే తయారవుతాయి. ఇలా బాగా క్రిస్పీగా తయారైన తర్వాత వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇదే కడాయిలో ఉంటే మాడిపోతాయి అన్నమాట. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకోండి. లేదంటే అదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, అలాగే మనం ఏ కప్పుతో అయితే మఖానా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, అలాగే అరకప్పు పిస్తా పప్పునైతే తీసుకుంటున్నానండి. వీటన్నిటిని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేపుకున్నామంటే గింజ లోపల దాకా సరిగా వేగదు, టేస్ట్ బాగోదు, లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. అలాగే మీరు బాదం పప్పుని ఇలా పొట్టుతో సహా తీసుకోవడం ఇష్టం లేదనుకుంటే స్టవ్ పైన ఒక గిన్నెలో నీరు పెట్టుకొని అవి కొంచెం రోలింగ్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిలో ఈ బాదం తీసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేసి బాదం పైన ఉన్న పొట్టు అంతా తీసేసిన తర్వాత డ్రైగా మనం వేపుకున్న తర్వాత మరొకసారి నేతిలో కూడా వేపుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా బాదం, జీడిపప్పు అన్నీ కూడా బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఎక్కడ కూడా మాడిపోకూడదండి, అది చూసుకోండి. అలాగే బాదం వేగేటప్పుడు ఇలా స్ప్లిట్ అవుతుంది, అప్పుడు చక్కగా లోపల దాకా వేగినట్టు అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నేతిలో ఒక 20 బాదం పప్పు, 20 జీడిపప్పు, అలాగే 20 పిస్తా పప్పు పలుకుల్ని కూడా తీసుకొని అదే నేతిలో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించి తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే మఖానా, బాదం, జీడిపప్పు వీటన్నిటిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా బెల్లం తీసుకొని పావు కప్పు దాకా వాటర్ తీసుకోండి. కడాయిలో ముందుగా వాటర్ వేయడం వల్ల వేడి మీదుగా ఉంటుంది కాబట్టి బెల్లం వేసిన వెంటనే మాడిపోకుండా అలాగే మాడిన స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకనేసి ముందుగా కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం తీసుకోండి. 1.5 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు. అలాగే ఇక్కడ ఏ ఉండపాకం ఇంకేదో రానవసరం లేదండి. పాకం అనేది కాస్త జిగురుగా వస్తే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా ఈ విధంగా పూర్తిగా కరగాలి. ఇలా కరిగిన తర్వాత కాస్త జిగురుగా అనిపిస్తుంది చూడండి. ఆ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. కాస్త లైట్ తీగ పాకం మనం చేత్తో ఇలా తాకుతున్నప్పుడు జిగురు అనిపించాలన్నమాట. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాస్త జిగురుగా లైట్ తీగలాగా వస్తే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఈలోపు మన పూల్ మఖానా కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా కాస్త లైట్ బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నామంటే
లడ్డు తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన బాదం, జీడిపప్పు, పిస్తా పలుకుల్ని వేసుకొని వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులు పలుకులుగా పట్టుకోండి. తినేటప్పుడు నోటికి ఎక్కడెక్కడ మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాస్త పలుకులు పలుకులుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం మకానా పట్టి తీసుకున్న బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో బాగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలా పొడి పొడిగా పలుకులు పలుకులుగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి అరకప్పు దాకా ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నానండి. మీరు ఈ ఎండు కొబ్బరి పొడిని బాదం, జీడిపప్పు వేయించుకునేటప్పుడు కూడా తీసుకొని వేయించుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి పొడి వచ్చేసి గుండు కొబ్బరి అంటారు కదా, అంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆ కొబ్బరి అనమాట. గుండు కొబ్బరితో చేసిన రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కర్జికాయలు అనేటివి ఉన్నాయండి. వీడియో లింక్ అనేది కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎండు కొబ్బరి పొడిని మీరు బాదం, జీడిపప్పు వేయించేటప్పుడు కూడా వేసి ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఫ్రై చేయకుండానే డైరెక్ట్గా తీసుకుంటున్నాను అనమాట. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. ఈలోపు పాకం అనేది కాస్త గోరువెచ్చగా అయ్యి ఇంకాస్త చిక్కదనం వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసి అయితే తీసుకుంటున్నానండి. ఏవైనా చిన్న చిన్న నలకలు ఉంటే అందులో పోతాయి, అందుకనేసి మీరు కూడా ఫిల్టర్ చేసి తీసుకోండి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు కూడా తీసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా లైట్గా కలపండి. మరి ఎక్కువ కలపన అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం కలిపిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే నేను బాదం, జీడిపప్పు వేయించేటప్పుడు కూడా నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే వేసి వేయించానండి. ఎందుకంటే ఈ లడ్డూలో నెయ్యి ఫ్లేవర్ అనే టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా బాగా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత గరిటెకున్న దాన్ని అంతా కూడా ఈ విధంగా చేత్తో తీసి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మన చేత్తో కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు వేడి మీద కొంచెం చేతికి అతుక్కుంటుందండి. సో అందుకనేసి కొంచెం లైట్గా చేతికి నెయ్యి అనుకున్నామంటే మరీ ఎక్కువగా చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా పాకం అంతా కూడా ఈ మకానాకి బాదం, జీడిపప్పుల పొడికి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో చేసుకోండి. ఇది వెంటనే డ్రై అయిపోదండి, చాలా వరకు ఫ్రెష్గా తాజాగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక్కొక్కటిగా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మా పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న లడ్డూలు చేస్తున్నాను. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా లడ్డూల్లాగా చేసుకొని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి తయారు చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండగా మన చేతికి అస్సలు అంటుకోదండి. పాకం వేడి తగ్గే కొద్దీ అస్సలు చేతికి అంటుకోదనమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. నెల రోజులైనా సరే తాజాగా ఉంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ చలికాలంలో చిన్న పెద్ద ఎవ్వరూ కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా తినవలసిన లడ్డు అండి. మంచి ప్రోటీన్, ఫైబర్, అలాగే మనం ఇందులో బాదం, జీడిపప్పు, బెల్లం ఇవన్నీ వేసాం కాబట్టి కాల్షియం కూడా మంచిగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం ఎన్నో పోషకాలు ఉన్న ఈ లడ్డు రోజుకొక్కటి తిన్నా చాలండి. జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.